మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మార్చి మొదటి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది చూద్దాం. ఈ మార్చి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా చూస్తే మేజర్ ట్రాన్సిట్ చేంజ్ విషయానికి వస్తే కనుక శుక్రుడు సోమవారం మార్చి 2వ తారీఖున ఉచ్చ స్థితిలోకి మీన రాశిలోకి మిత్రుడైన శనితో యుతి చెందబోతున్నారు. మిథున రాశిలో గురువు గారు వక్ర సంచారంలోనే ఉన్నారు. కేతువు సింహరాశిలో ఉన్నారు. రాహు కుంభరాశిలో, రవి కుంభరాశిలో, కుజుడు కుంభరాశిలో, బుధుడు కుంభరాశిలో గోచారంలో ఉన్నారు. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక కర్కాటకం, సింహం, కన్య, తుల రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం అండ్ నవగ్రహాల యొక్క గోచారం ఆధారంగా ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం వీరికి అనుకూలిస్తున్న గ్రహాలు అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు. సో ఇక్కడ 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఈ రాశికి రాశి నుంచి అంటే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. చంద్రబలం ఈ వారం మనం చూస్తే ఆదివారం, బుధ, గురు, శుక్రవారం 4 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టే కనుక మేజర్గా ఇక్కడ రాశిలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ వాన వచ్చి వెలిసినంత టెన్షన్ ఈ వారం ప్రారంభం మనకు కనిపిస్తుంది. అలాగే కొద్ది గొప్ప మళ్ళీ మైండ్ని స్టెబిలైజ్ చేసుకొని కొంచెం స్ట్రాంగ్ మైండ్తో ఉండటం కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి సంబంధించి బిజినెస్ని డెవలప్ చేసే విషయంలో కానీ, వ్యాపారపరంగా తీసుకునే నిర్ణయాల్లో కానీ, సో ఇక్కడ మనకి చాలా స్లో గ్రోత్ ఉంది. ఏం చేయాలి అనే ఒక రకమైన ఆలోచన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి సోమ మంగళవారాల్లో మనం చూస్తే ద్వితీయ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం. ద్వితీయంలో ఆల్రెడీ కేతు ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి సంబంధించి అక్కడ చంద్రుడు కూడా ఉన్నారు. ఆ రాశి అధిపతి రవి చూస్తే అష్టమ స్థానంలో ఉన్నారు. సో ఫైనాన్షియల్ విషయాల్లో కావచ్చు, ఫ్యామిలీ మ్యాటర్స్ విషయాల్లో కావచ్చు, రవి సంచారం కొంచెం అనుకూలత లేని కారణంగా, కుజుని యొక్క సంచారం కొంచెం అనుకూలత లేని కారణంగా, అలాగే గురుడి యొక్క బలం కూడా, గురు బలం కూడా లేని కారణంగా, సో ఈ ఫీల్ ముఖ్యంగా ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో, మేజర్గా మనీ పరమైన విషయాల్లో, ఫైనాన్స్ పరమైన విషయాల్లో మీరు ఈ రవి కుజుల యొక్క ట్రాన్సిట్ అష్టమ స్థానంలో ఉండటం, సో పవర్ఫుల్ మనీ కాంబినేషన్కి సంబంధించిన గ్రహాలన్నీ కూడా అష్టమ స్థానంలో ఉండటం వల్ల యు ఆర్ వెరీ హార్డ్ టు గెట్ ఫైనాన్స్, యు ఆర్ వెరీ హార్డ్ టు గెట్ ఫైనాన్షియల్ గ్రోత్. సో కాబట్టి ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కావచ్చు, ద సేమ్ టైం మీ స్పౌజ్, భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, వాళ్ళ హెల్త్ రిలేటెడ్గా కావచ్చు, అండ్ కొన్ని విషయాల రీత్యా కొన్ని ఆవేశకాలకి సంబంధించినట్టు కొన్ని పరిస్థితులు అనేవి ఏర్పడటం, ఇలాంటివి మనం గమనించవచ్చు. అంటే ఏదైనా సరే ఆవేశంతోనూ, ఇక్కడ అగ్రెసివ్నెస్, కోపంతోనూ డెసిషన్స్ తీసుకోకుండా ఉండటం, ర్యాష్ డ్రైవింగ్స్, అండ్ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్ బూజింగ్ ఏమన్నా ఇలాంటి వ్యసనాలు, వాటికి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం. ఎందుకంటే రాహు అష్టమంలో, రవి కుజులు ఇద్దరు కూడా వెరీ ఫైరీ ప్లానెట్స్ అష్టమంలో ఉన్నప్పుడు, సో డోంట్ టేక్ హేస్టీ డెసిషన్స్ అనమాట. అంటే మన మైండ్ని ఇంతగా ఉద్రేకపరిచే వేడి విషయాలను కొంచెం దూరంగా ఉండనేది మంచిది. అలాగే వారాంతానికి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి మేజర్గా బుధ, గురు, శుక్రవారాల్లో తృతీయ స్థానంలో మనకి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది.
తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపించడం, అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు మనం ఇందాక చెప్పుకున్న రవి, బుధ, కుజ, రాహువులు ఈ రాశికి అష్టమ స్థానంలో ఉన్నారు. సో అష్టమ స్థానం సంచారంలో బుధుడి యొక్క ట్రాన్సిట్ కూడా మనకి కనిపిస్తుంది కాబట్టి షార్ట్ జర్నీస్ విషయంలో ఏంటి, మీ సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాల్లో ఏంటి, అండ్ అలాగే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం పెట్టే ఎఫర్ట్స్లో ఎప్పుడైతే బుధుడు కూడా రాహుతో కలిసి ఉన్నాడో ఏమైనా మనం చేసిన కృషి అనే విధంగా ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకుంటూ వెళ్తాం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. వారాంతానికి మనం చూస్తే వారాంతానికి మనం చూస్తే కనుక అర్ధాష్టమంలోనే చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పుకున్నాం, శుక్రుడు కూడా ఈ రాశికి ఉచ్చ స్థితిలో 9th హౌస్లో ఉంటున్నాడు. అంటే శుక్రుడు కొంచెం కొద్దో గొప్ప అనుకూలంలో ఉండటం వల్ల వారం ప్రారంభం నుంచి రవి అష్టమంలో ఉండటం, బుధుడు అష్టమంలో ఉండటం అన్నీ కూడా ఎటు వెళ్ళినా కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో ఏదో సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్, మనం ఏదో కొంచెం ఇంకా ఈదుకుంటూ రావాలి బయటికి అన్న పరిస్థితులు కనిపిస్తుంటాయి. వారాంతానికి కొంచెం చతుర్థ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, శుక్రుడు కొంచెం ఉచ్చ స్థితిలో భాగ్యస్థానం అనుకూలంగా ఉండటం వల్ల కొద్దో గొప్ప ఈ ఫీల్ సమ్ బెటర్ అనమాట. అలాగే మెయిన్గా మరి మార్చ్ అంటేనే ఎగ్జామ్స్ మంత్ కదా, ఇది పైగా స్టూడెంట్స్కి మార్చ్ అంటేనే ఎగ్జామ్స్ ఇయర్, ఎగ్జామ్స్ మంత్ కూడా, ఫైనల్ ఎగ్జామ్స్ మంత్ కూడా. అంటే రవి, కుజ, బుధ, రాహు లాంటి ఇంటెన్స్ గ్రహాలన్నీ కూడా అష్టమ స్థానంలో ఉన్నాయి కాబట్టి పిల్లలు ఎంత స్ట్రెయిన్కి, ఎంత టెన్స్కి, ఎంత యాంగ్జైటీకి వీళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కీప్ యువర్ హెల్త్ గుడ్, మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళడం అనేది మంచిది. పిల్లల బాధ్యత చదువుకోవటం మాత్రమే. మీకు ఎందుకు ఉంటాయి టెన్షన్లు? సరైన టైంకి కరెక్ట్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వకపోతే యూ కెన్ డెఫినెట్లీ ప్లాన్. ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, మంచిగా ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. రవి యొక్క అష్టమ స్థాన సంచారం, కుజుడి యొక్క అష్టమ స్థాన సంచారం, రాహు యొక్క అష్టమ స్థాన సంచారం, ఈ 3 గ్రహాల యొక్క అష్టమ స్థాన సంచారం ఇట్ ఈస్ నాట్ కన్సిడర్ యాజ్ ఎ గుడ్. ఆవేశంగా, కోపంగా, ఉద్రేకంతో ఏ నిర్ణయాలు తీసుకుని ఉంటాం, బోన్ రిలేటెడ్ ఆర్ మజిల్ రిలేటెడ్ సమ్ హెల్త్ ఇష్యూస్. కాబట్టి కేజింపావు గోధుమలు రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, కేజింపావు కందులు రెడ్ క్లాత్ మంగళవారం దానం ఇవ్వటం, గోధుమలు అయితే ఆదివారం దానం ఇవ్వటం. సో తప్పకుండా దుర్గాదేవి ఆరాధన చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవి, పరమశివుడు శివాలయం, ఈ 3 ఆలయాలని వదలకుండా దర్శనం చేసుకోవటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.